నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి ఒడి నుండి వచ్చిందే పాట. ఆ ప్రకృతి స్ఫూర్తితోనే పాట రాయడం ఆయన ప్రత్యేకత. సహజ సంపదను కాపాడుకుంటే మానవ మనుగడకు ఎలాంటి కష్టం రాదు అని నమ్ముతారు. ఆయనే ప్రకృతి కవి, గాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ జయరాజ్ గారు మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఆయనే స్పెషల్ గెస్ట్. ముందుగా ఆయనకు సంబంధించి ఒక చిన్న వీడియో చూద్దాం. జగమెరిగిన ప్రజాకవి, వాగ్గేయకారుడు, ప్రజల హృదయాలను దోచిన మనసు కవి, ప్రకృతి రమణీయ దృశ్యాలను తన కలంలో నింపుకుని సాహిత్య విరజాజుల్ని పోయిస్తున్న పుడమి కవి, సమాజానికి పట్టిన కులం, మతం, ఆకలి, దరిద్రంపై ఫిరంగులు కురిపిస్తున్న విప్లవ కవి, మమత సమతానురాగాల తల్లిపేగై తట్టిలేపుతున్న ప్రేమ కవి, జీవితం సాహిత్యం వేరు కాదని నిప్పుల కొలిమి నుండే సుఖాల చెరిమెలు తోడుతున్న శ్రామిక కవి, చిన్న చిన్న పదాలతో మహాద్భుతాలు సృష్టించే సహజ కవి, బుద్ధం శరణం అన్న వేదాంతి, భారత మార్క్స్, అంబేద్కర్ అన్న సిద్ధాంతి. జయరాజు మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం గుమ్మనూరులో జన్మించాడు. తల్లి గుడిశాల చిన్నమ్మ, తండ్రి గుడిశాల కిష్టయ్య. జయరాజు గారి సతీమణి శ్రీమతి మంగమ్మ. వీరికి 2 కొడుకులు. బాల్యం, చదువంతా ఖమ్మం జిల్లా వయ్యారం మండలం గంధంపల్లిలో సాగింది. విద్యార్థి నాయకుడిగా కళాశాలలో హాస్టల్ సమస్యలపై పోరాడిండు. మహబూబాబాద్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేస్తూ మధ్యలోనే ఆపి కొత్తగూడెంలో ఐటీఐ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజును ఉద్యోగం వరించింది. జయరాజు రాసిన పాటలు సినిమా రంగానికి కూడా వెళ్ళాయి. రచయిత, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాన్ని 2023లో కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. జయరాజ్ ప్రకృతి మీద 122 కథలు, గేయాలతో రాసిన అవని పుస్తకం హిందీ, ఇంగ్లీష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందింది. పేదలకై బుట్టి పాటలు రాశాడు. కదిలే పాటల ప్రవాహంలా పల్లె పాటలను కూడా రాశాడు. తన స్నేహితుడు చేరాల కన్నుమూసినప్పుడు నిన్నెట్టా మర్చిపోదును చేరాల అన్న పాట కాచినపల్లి ఎన్కౌంటర్ పై రాసిన ఎక్కడ ఉన్నారో అన్నలు ఎడ ఉన్నారో నింగిలో తొంగి చూసే చుక్కలైనారో ఈ పాట జయరాజును ప్రపంచానికి పరిచయం చేసింది. ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. చిలకల్లో లేని నీళ్లు రైతు కళ్ళల్లో చూసి జయరాజు రాసిన వానమ్మ వానమ్మ ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ అనే పాట కరువుతో అల్లాడే ప్రతి పల్లెల్లోన, పని పాటల్లోన కష్టజీవికి తోడై నిలిచింది. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. నీళ్ళోసుకున్న కంకి నీళ్లాడలేకపాయే అన్న పదం గుండెగల్ల ఎవరినైనా కదిలిస్తుంది. అంత చక్కని పాట వానమ్మ పాట. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, నాయన నీ మట్టి కాలకు దండమే ఓ నాయన, ఎవ్వరో ఈ బిడ్డలు అడవిలో నెలవంకలు, జాగోరే జాగో అంబేద్కర్, భారత్ మార్క్స్ అంబేద్కర్. ఈ మధ్యకాలంలో రాసిన శిల నీవే, శిల్పం నీవే, శిల్పి నీవే సృష్టిలో, ఇలా 1 కాదు 2 కాదు కొన్ని వందల పాటలు శ్రామిక జన విముక్తికై నిత్యం రాసి పాడుతున్న ప్రకృతి కవి, ప్రజాకవి. 2018లో సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారం, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నెన్నో పురస్కారాలను అందుకుని తెలంగాణ గడ్డపై కీర్తి పతాకాన్ని ఎగిరేసిన మన జయరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్ జయరాజు గారు.
నమస్తే అండి. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ టు స్టూడియో. మిమ్మల్ని చూస్తే అంటే ప్రకృతే నడిచి వచ్చినట్లుగా ఉంది. అంటే మాకు ప్రకృతిని అంటే మా ముందే ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా సంతోషంగా ఉందండి. లేదమ్మా శశిర, మీ చుట్టూ ఉన్న వాతావరణం ఏదైతుందో, మీరు పెట్టిన స్ఫూర్తి అనే ప్రోగ్రాం ఏదైతుందో అది ఒక ఎవరెస్ట్ శిఖరం కంటే గొప్పది. నేను ఈ స్టూడియోలోకి వచ్చి పాల్గొనటం ఇవన్నీ ఏదైతుందో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే చాలా మంది కళాకారులకు కూడా మీరు స్ఫూర్తిదాయకమే. అంటే మీ నుంచి చాలా మంది అంటే మిమ్మల్ని చూసి చాలా మంది పాటలు రాయడం అవన్నీ చేయడం జరిగింది. చాలా మందికి మీరు స్ఫూర్తి. అయితే మేము ముందుగా మీ ఒక పాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే జయరాజ్ గారు అంటేనే ప్రకృతి పాట, ప్రకృతి అంటారు. అయితే మీ నుంచి ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ప్రోగ్రామ్. పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, కనకన కన మండేటి కనకడప్పు కడుపు, గాలిలోన ఆడేటి గజ్జలు ఈ కాళ్ళు, ప్రేమతో మీరందించే చప్పట్లే దరువు. అలా పాట జీవితం అట్లా సాగిపోతూ జీవిస్తున్న. కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా, లాఠీలకు తోటాలకు పాట నేల కూలునా, ఉరికంబం మీద నిలిచి ఉషోదయం పాడనా, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. అదమ్మా, పాటే మీ ప్రాణం, పాటే మీ జీవితం. నిజంగానే జయరాజు గారు అంటే ఈ పాటతో స్టార్ట్ చేయడం ఇంకా బాగుంది. అంటే ఈ ప్రోగ్రామ్ అంటే మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందండి? నేను మహబూబాబాద్ జిల్లా ఉంది కదా, ఉమ్మడి వరంగల్ జిల్లా, అక్కడ ఒక మామూలు గుమ్మునూరు అనే గ్రామంలో పుట్టాను. ఆ గ్రామంలో ఊరు అంటే ఆ ఊరు నాది అని చెప్పుకోవటానికి ఇల్లేదు. ఎందుకంటే ఊళ్ళో కూడా రానిచ్చేవాళ్ళు కదా అప్పుడు. ఒక గూడెం కదా ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాదిగపేట, దాని పేరే మాలపేట, దాని కంటి నిండా దుఃఖమున్నది, దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్ట యాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది, ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాదిగపేట. వీళ్ళు తీసేవి రతనాల పంటలు, వీళ్ళు పొందేవి కూలి గింజలు, వీళ్ళు కట్టేవి నింగిలో మేడలు, వీళ్ళు ఉండేవి పూరి గుడిసెలు, ఉన్నవి ఊరి బయట, దాని పేరే నా మాదిగపేట. ఆకలెందరికో ఉంటుంది, వీళ్ళ అవమానం కుంగదీస్తుంది, వీళ్ళ పేరన్నా సక్కంగా పిలువరు, వీళ్ళు మనుషులన్నా సంగతెరుగరు, ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాలపేట. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంతా ధారపోస్తారు, వీళ్ళు మంచితనానికి గుర్తులు, ఏ పూజకు నోచని పువ్వులు. అలాంటి ఒక అంటరాని పల్లె నుంచి, ఒక అస్పృశ్యమైన పల్లె నుంచి నేను వచ్చాను. అంటే మీ పాట ప్రయాణం ఎట్లా మొదలైందండి? అంటే పాటలు పాట నేను చిన్నప్పుడు విప్లవోద్యమాలలో పనిచేసేవాడిని. కాలేజీలో ఉన్నప్పుడే నేను కల్చరల్ సెక్రటరీగా ఇట్లా గెలిచేవాడిని. కాబట్టి పాట ఒక నాకు ఒక ఆలంబన. నా చిన్నప్పటి నుంచి పాటే నా జీవితం. పాట నా నుండి పాటను వేరు చేస్తే ఇంకా జయరాజు లేడు. కాబట్టి పాటతోటి మమేకమైన జీవితమే నాది. అదే పాటే మీ ప్రాణం, పాటే మీరే. ఇంకా అంటే ఈ ప్రకృతి పాట అది ఎట్లా వచ్చింది అంటారు? ప్రకృతి పాట అంటే నేను
లాస్ట్ అంటే విప్లవోద్యమాన్ని చూసిన తర్వాత, అనేక ఉద్యమాలు చూసిన తర్వాత, నేను జబ్బున పడ్డ తర్వాత ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని లాస్ట్కి ఒక స్థితికి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ ప్రకృతి ఇలా ఎందుకు చేస్తుంది, రాత్రి ఎందుకుంది, పగలే ఉండాలి కదా ఎప్పుడు కదా, జననమే ఉండాలి కానీ మరణం ఎందుకుంది, ఈ అన్ని విషయాలు నేను తాత్వికంగా ఆలోచించాను. అప్పుడు నాకు అనిపించింది ప్రకృతి రెండూ ఇచ్చింది, పగలు ఇచ్చింది, రాత్రి ఇచ్చింది, రెండింటిని ప్రేమించాలి. ఎత్తు ఇచ్చింది, లోయ ఇచ్చింది, రెండింటిని ప్రేమించాలి. జననం ఇచ్చింది, మరణం ఇచ్చింది, రెండింటిని ప్రేమించాలి. అలా ప్రకృతితోటి మమేకమై ఎన్నో, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరెల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఇట్లా ప్రకృతి మీద పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, మీ పొలమును దున్నిన నాగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చిలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డగాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండునం, అలసిపోతే నీడనిచ్చినం, చల్ల గాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మేము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. అదమ్మా. అంటే మిమ్మల్ని ఏం అడిగినా పాట రూపంలోనే చెప్పేస్తున్నారు. అసలు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పాటలో వచ్చేస్తుంది. అంటే మీ కుటుంబ ప్రస్థానం ఎట్లా ఉందండి? అంటే ఎవరైనా, అంటే మీ ఫాదర్ కానీ ఇంకా అందరు పాడేవాళ్ళ, ఎవరైనా రచనలు చేసేవాళ్ళ, లేకపోతే మీకు ఆ ప్రకృతి మీద అంత ప్రేమ ఎట్లా వచ్చింది? మా ఊరు చుట్టూ ఉన్న జొన్నసేలు, మొక్కజొన్నలు, కొండలు, గుట్టలు, మా ఊరే మానుకోట. మానుకోట అంటే ఒక అడవులతోటి నిండిన ఒక కోట లాంటిది కదా. అక్కడ సెలయేర్లు ఇవన్నీ కూడా బాగా ఉండేవి. అందులో మా నాన్న జీతగాడుగా పనిచేసేవాడు, దొరల దగ్గర జీతగాడుగా పనిచేసేవాడు. కాబట్టి మా నాన్న తోటి వెళ్ళేవాడిని, పొలం పనులకు ఇట్లాంటి వాటికి వెళ్ళేవాడిని. అక్కడ మా నాన్నని బాగా పరిశీలించేవాడిని. అట్లా నేను మా నాన్న తోటి ఉండటం వల్ల నాకు చాలా, నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా, గొరుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా, నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో, చెమట చుక్కలే ఊట చెలిమెలాయేనేమో, ఆకలి తీరదు అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు, నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలు నాయేమి నాయనా, నాయనా
నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా గొర్రెల కొట్టం ఊర్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిట్టలు గొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆల మందలుగా సిప్పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పసులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి బువ్వ సృష్టించేవు నాయనా నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా నాయనా నీ చేనేది చెలకేది చెరు వెనుక సెంటేది నాయనా చేను చూడాకుంటే పానమాగాదాయే అడవి పందులు వస్తే నిదుర పట్టాదాయే కంటి చూపును తీసి చేను కంచగ నాటి మంచపైన చేరి దంచి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే సేను పొట్టకొచ్చి నాది నాయనా నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా అలాంటి ఒక కష్టజీవి కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను కవినయ్యాను. అంటే కష్టజీవి కుటుంబంలో పుట్టారు కాబట్టి కవి అయ్యారు అంటున్నారు. అంటే మీకు ఇన్స్పిరేషన్ మీ నాన్నగారే అయితే? మా నాన్నగారిని చూసి అంటే ఆయన చేసే అంటే పనులు అది ఒకటి. నేను చదువుకునే రోజుల్లో గద్దరన్న అసలు చాలా అద్భుతమైన పాటలు పాడేవాడు కదా. గద్దర్ ఇన్స్పిరేషన్ నాకు చాలా అవుతుంది. అంటే గద్దర్ గారిని చూసి పాటలు రాయడం నేర్చుకున్నాను. రాయటము విప్లవోద్యమంలో గద్దరన్న విప్లవోద్యమంలో ఉన్నాడు కదా. నేను కూడా ఎవరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకలు అంటే ఆ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? అదే నేను పేదరికంలో ఉన్నాను, దొరతనం ఉంది, మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు గోన పెంకతో అల్లిన గుడిసెలు పల్లెకు నడమ పోలీసు టానలు పొగరు బట్టిన దొరల గడీలు మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మీసమ్ములిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో. అలాంటి పరిస్థితులే నన్ను విప్లవోద్యమంలోకి నడిపించాయి. మీరు విప్లవ ఉద్యమంలోకి నడిపించడానికి కారణమే అది. అంటే మీ ప్రభుత్వ ఉద్యోగం దాని ప్రస్థానం ఎట్లా? నేను ఇలా ఉద్యోగం విప్లవోద్యమంలో తిరుగుతూ కళాకారుడిగా తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇస్తున్న రోజుల్లో ఆ పోలీసు నిర్బంధం ఉండేది కదా ఆ రోజు. దీనికి తట్టుకోలేకుండా నేను కొత్తగూడెం వెళ్ళి ఐటీఐలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను అప్రెంటిస్ చేశాను. చేసిన తర్వాత ఒక రాత్రి ప్రదర్శనలు ఇచ్చి ఒక తార్ రోడ్డు మీద పడుకున్నాం. పడుకుంటే తెల్లారే మా మిస్సెస్ వచ్చి నీకు ఇట్లా ఉద్యోగం వచ్చింది అని అంటే నేను అప్పుడు వెళ్ళాను. నాకు అప్పుడు ఛార్జీకి డబ్బులు లేవు. సింగరేణి బండి మహబూబాద్లో ఎక్కి కొత్తగూడెం వచ్చాను. టికెట్ డబ్బులు లేవు. టికెట్ డబ్బులు లేకుంటే టికెట్ కలెక్టర్ ఉంటాడు కదా, ఆయన నా సర్టిఫికెట్లు పట్టాల మీద ఇసిరి కొట్టాడు, నీకు టికెట్ లేకుండా ఎందుకు వచ్చావని. నేను ఆ పట్టాల మీద ఉన్న కాగితాలని మొత్తం ఏరుకొని జాగ్రత్తగా మళ్ళీ సింగరేణి ఆఫీస్కి పోయి అక్కడ లిస్టులో చూసుకుంటే నాదే రెండవ పేరు. అట్లా నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఉద్యోగం అంటే ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు కొనసాగింది ఉద్యోగ ప్రయాణం? ఉద్యోగం నేను ఫిబ్రవరిలో దిగిపోతాను. ఇప్పటి వరకు ఉద్యోగ ప్రయాణం అంటే ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఈ విప్లవ ఉద్యమంలో కూడా మీరు అంటే ఉద్యోగం చేస్తూనే నేను విప్లవోద్యమాల నుంచి కార్మిక రంగంలోకి వచ్చాను. అప్పుడు సింగరేణి కార్మికులు లోపల బాయిలోకి పోతే మళ్ళీ బయటికి వస్తామనే గ్యారంటీ లేదు. అనేక మంది చచ్చిపోయేవాళ్ళు, జీతాలు చక్కగా ఉండకపోయాయి. అలాంటి కార్మికుల్లో ఒక కార్మికుల్లాగా 28 రోజుల సమ్మె, 38 రోజుల సమ్మె, జయరాజు వస్తుందంటే వందలాది మంది పోలీసులు ఉండేవాళ్ళు. భారీ యంత్రాలకు వ్యతిరేకంగా కొట్లాడాను, జైలు వేశారు. అక్కడ మీ పాట స్టార్ట్ అయింది ఉద్యమానికి. అంటే కార్మికుల నుంచి అంటే ఆ ఉద్యమానికి ఒక అన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు సీకటైనాదే రాజన్న, బావులకు బతుకులకు తాళాలు పడతాయి రాజన్న, చేతికి మూతికి తాళాలు పడతాయి రాజన్న, అప్పులోళ్లకు నువ్వు అప్పెట్టగడతావు రాజన్న, సిట్టిలోళ్లకు నువ్వు సిట్టెట్టగడతావు రాజన్న. అట్లా వాళ్ళ జీవితంలో మమేకమైపోయాను కార్మికుడిగా. అలా అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి సల్లంగా చూడవే తల్లి సింగరేణి, అమ్మ సింగరేణి మా తల్లి సింగరేణి, అవ్వ సింగరేణి మా బువ్వ సింగరేణి, నువ్వు కాలు పెడితే రైలు బండి ముందు కురుకును, నువ్వు కాలుతుంటే కరెంటు వెలుగులవును,
నీ చెమటతోటే చలవరాతి మేడలాయను, నీ నెత్తురంతా మిల్లులకు సత్తువాయను. అమ్మా సింగరేణి మా తల్లి సింగరేణి, అవ్వా సింగరేణి మా బువా సింగరేణి. అలా జైలు దాకా వెళ్ళాను, జైల్లో ఉన్నాను. జైల్లో కూడా ఖైదీలందరూ అక్కడ కూడా పాటలు రాసింటారు. ఏమి బాధలురా ఈ జైలు బాధలు చెప్పరా అని ముప్పు తిప్పలురా. అంచులేని కంచు గిన్నెలు, చినిగిపోయిన జంపకానలు, 100 మందికి ఒక్క బ్లాకు, ఎదురు తిరిగితే ఒళ్ళు సాపు, మనుషుల నా సంగతెరుగరురా, ఈ జైల్లో నా పశుల కంటే హీనమైతిమిరా. అలా ఎన్ని అంటే మీరు ఎక్కడుంటే అక్కడ పాట అంతే. అది జైలు అవ్వచ్చు, సింగరేణి అవ్వచ్చు, ఆ ఉద్యమం లేకుంటే అవ్వచ్చు. ఇన్ని కష్టాలలో నాకు ఒక చేదోడు వాదోడుగా పాట నడిచింది. అది నన్ను అంటే పాట మిమ్మల్ని నడిపించింది అంతే. మీరు పాటని మీరు పాట రాయడం, నన్ను నడిపించింది, నేను పాటని పాటను నడిపించిండ్రు. నడిపించాను. మీరు రాస్తూ పాటను నడిపించారు, పాట మిమ్మల్ని నన్ను నడిపించింది. అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ ఉద్యమాలకు అన్ని పాటలు రాసిండ్రు మీరు అన్న. అంటే మీది సినిమా ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? ఎన్ని ఇలా నేను సినిమాలకు రాసిండ్రు? సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నప్పుడే అక్షర ఉద్యమం నన్ను రమ్మన్నారు. మహానుభావురాలు లీలావతి అని ఖమ్మం జిల్లాలో ఉండేది. ఆమె జయరాజు, నువ్వు విప్లవోద్యమంలో ఇంత మంచి పాటలు రాస్తున్నావు, నువ్వు అక్షరదీపంలో కూడా రాయవన్నారు. నేను ప్రభుత్వానికి రాయను అని చెప్పాను. లేదు అక్షరాలు నేర్చుకోవటానికి, పేదవాళ్ళు అక్షరాలు నేర్చుకోవాలని అనటానికి అసలు పేద ప్రభుత్వానికి ఏం సంబంధం, కాబట్టి నువ్వు అక్షరాలు నేర్పించే పనిలో నువ్వు ఉండాలని చెప్పారు. చెప్తే నేను ఆ ఉద్యమంలోకి వచ్చాను. అసలు నేను మారుమూల అడవి ప్రాంతంలోకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే పరిగెత్తలేడితోటి పరిగెడుతుంటాడు, ఎగిరేటి పక్షినైనా కూల్చివేస్తాడు, పెద్ద పూలినైనా చూపులతో కట్టివేస్తాడు, చిన్న ఉత్తరాన్ని చదవలేక బాధపడతాడు, జాగో జాగో రే నా కోయతం. అలా అడవి బిడ్డ అన్ని చేస్తాడు కానీ చిన్న ఉత్తరం రాయలేడు, రాయలేడు. అంతే. అప్పుడు నేను వాళ్ళకు ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతం రాయాలన్నా, ప్రతి చెల్లె వికమల్ల ఓలేయిక రామాయణమే చెప్పాలమ్మా, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. అలా నేను ఈ పాట రాసిన తర్వాత అది రేడియోలో వచ్చింది, అది టీవీలో వచ్చింది. ఎక్కడో మద్రాసులో ఉన్న ఆర్ నారాయణమూర్తి నా పాటను షూట్ చేశాడు. అసలు ఆ పాట చాలా అప్పట్లో ఎక్కడ చూసినా అదే పాట, కొండల్లో కోయిల పాటలు పాడాలి. ఓ షావుకారి నెలకు 2 పలకలు అమ్మేటోడు, కానీ ఈ పాట వచ్చిన తర్వాత 2000 పలకలు అమ్మటం మొదలుపెట్టాడు. అట్లా నేను సినిమా రంగానికి ఎంటర్ అయ్యాను. నారాయణమూర్తి సినిమా దండోరలో సూపర్ హిట్ సాంగ్, వెండి తెర మీద జయరాజు పేరు పట్టం అనేది నా జీవితంలో అసలు మర్చిపోలేదు. మీద మీ పేరు. దాని తర్వాత మళ్ళీ వెంటనే అడవిలో అన్న సినిమా వచ్చింది, అందులో సూపర్ హిట్ వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, మహానుభావుడు జేసుదాస్ పాడాడు. అలా సినిమా రంగంలో ఒక 25 సినిమాలకు పాటలు రాశాను. అంటే దాదాపు మీరు రాసిన పాటలన్నీ అందరికి నోటెడే, బాగా హిట్స్. బాగా అన్ని నేను రాసే పాటలన్నీ కూడా పెద్ద గ్రాంధికంగా ఉండవు, అందరు పాడుకునేటట్టు మీరు అవలీలగా ఉంటాయి. మీరు కూడా రాయొచ్చు. చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. అసలు ఆ లైన్స్ అయితే నాకు మంచి గుర్తుంటాయి, అందుకే మీరు చెప్తుంటే ఎదిగేటి మిరప సేను ఎండల్లో ఎండిపోయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. అసలు ఆ పాట అయితే అంటే నేను చిన్నప్పుడు పాటలు పాడేదాన్ని, ఈ పాట ఖచ్చితంగా పాడుతుంటుంది. మైక్ పట్టుకున్నాం అంటే ఖచ్చితంగా ఈ పాట పాడేదాన్ని. అంటే అంత ఈజీగా ప్రజల్లోకి వెళ్ళటానికి. అంటే కవిత్వం అంటే కొంచెం ఉన్నత శ్రేణి వాళ్ళు చదువుకునేది, ప్రజలకు చదువు ఉండదు కదా, కాబట్టి వాళ్ళ చదువు కోసం నేను అట్లా రాసేవాడిని. చాలామంది పిల్లలు అప్పటికి చదువు మానేసి పశువులంటే తిరుగుతున్నారు. నన్ను బాగా కలిచి వేసిన అలాంటి పిల్లల కాడికి వెళ్ళి ఆ పిల్లల్ని కూడా పాటలు పాడి మళ్ళీ మేము బల్లో జాయిన్ చేసాం.
ఆ వాళ్ళకి సంబంధించి కూడా ఒక పాట రాసిండ్రు మీరు. నా చిన్ని తమ్ముడా నా చిన్ని చెల్లెలా చదువు సంజరేని సాకెరేవు బండగా కురా చిగురుటాకుల్లోనే మోడులాగా మారిపోకురా ఎద్దు పొడవంగా ఎన్ను పూస తొలగిపోయేనో ఎనుగు దాటంగా ఒళ్ళంత సినిగిపోయేను నీ కాళ్ళల్లోన ముళ్ళు రాళ్ళు ఎన్నో నీ కడుపుల్లోన ఆకలి మడుగులెన్నో ఊళ్ళో పిల్లలంతా బల్లోకి వెళ్ళుతుంటేరా వాళ్ళ అడుగు చూసి గుడ్ల నీళ్లు కుంకుతుంటివా నీ బాధ చూసి బండరాళ్ళే మూగవాయనో ఆ బారెడున్న ముల్లుగర్ర జానడాయనో నా చిన్ని తమ్ముడా నా చిన్ని చెల్లెలా చదువు సంజలేని సాకెరేవు బండగా కురా చిగురుటాకుల్లోనే మోడులాగా మారిపోకురా. ఇలా ఎన్ని అంటే ఆ పాట వింటేనే నిజంగానే వాళ్ళకి ఇంకా పలకబల్పం బట్టి రాసుకోవాలనిపిస్తుంది. మేము బోము ఈ పాట వింటే అట్లున్నది. రాత్రి బడులు పిల్లలందరూ పశువుల కాపర్లందరూ తిరిగి మళ్ళా పెద్ద ఎత్తున బల్లోకి రావటం. నా జీవితం ఒక రకంగా చెప్పాలంటే అక్షరదీపంలోకి వచ్చిన తర్వాత చాలా విశాలమైన నదీ ప్రవాహంగా విప్లవోద్యమంలో నుంచి కార్మికోద్యమంలో నుంచి ఒక నదీ ప్రవాహం లాగా విశ్వవ్యాప్తమైన ఉద్యమంలోకి నేను రావటం అనేది జరిగింది. అంటే అందరికి స్ఫూర్తిదాయకం అనే కాదు, మీరు చాలా మందికి అంటే చదువుకోవడానికి కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్. చాలా మంది చదువుకున్నారు. ఆ రోజు అక్షరోద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ సార్ నేను మీ పాట విని నేను ఐఏఎస్ని అయ్యాను, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను, నేను డాక్టర్ని అయ్యాను, మీ పాట నాకు ఇన్స్పిరేషన్ సార్, స్ఫూర్తి సార్ అని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అట్లా చెప్తే అసలు ఒక పెద్ద అవార్డు వచ్చినట్టే అనిపిస్తుంది. అంటే మన పాటతోటి అంతమంది ఇదైనరంటే ఒక అవార్డు వచ్చినట్టే. అంతకంటే కావాల్సిందే అదే ఏముండదు, అంటే కళాకారులకు కావాల్సిందే అది. అంటే ఇప్పుడు మీకు గద్దర్ గారితో ఉన్న సంబంధం ఎట్లాంటిది? గద్దరన్న ఆ రోజుల్లోనే విప్లవోద్యమంలో పాటలు అద్భుతంగా సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు చిన్నబోయి కూకున్నావెందుకమ్మో ఎందుకమ్మా మోకాళ్ళ మట్టుకు బురదాలో దిగబడి ఎద్దులే వెనకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ నీ నడుములే ఇరిగేనా లచ్చువమ్మో లచ్చువమ్మ. అంటే జీవితం ఇద్దరిది ఒకటే. ఆయన ఎక్కడ గూడెంలో పుట్టాడు, నేను గూడెంలో పుట్టాను. ఆయన కన్నీళ్ళు కష్టాన్ని దుఃఖాన్ని అనుభవించాడు, నేను అనుభవించాను. ఆయన విప్లవోద్యమంలో తిరిగాడు, నేను విప్లవోద్యమంలో తిరిగాను. అట్లా వాళ్ళిద్దరికీ గద్దరన్న ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కావాలన్నాడో అప్పుడు ఆయన మీద తోటాలు కురిపించారు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన్ని దగ్గరికి ఆ రోజు నుంచి నేను ఆయనకు బాగా దగ్గరయ్యాను, ఆ కుటుంబంతో దగ్గరయ్యాను. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న నేను పచ్చి క్యాన్సర్ వచ్చి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. నాకు 45 కుట్లు పడ్డాయి ఇక్కడికి. అలాంటి స్థితిలో బెడ్ కాడికి వచ్చి నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమని చెప్పాడు. అప్పుడు నేను గద్దరన్న దానికి నాయకత్వం వహించి మనుగురు నుంచి ఆదిలాబాద్ వరకు పెద్ద ఎత్తున పాల్గొన్నాం. భూపాలపల్లి వచ్చే వరకే కర్ఫ్యూ పెట్టారు. మొత్తం తెల్ల గీత గీసి మిలిటరీ అవతల నిలబడి మీరు గీత దాటితే చంపుతామన్నారు. అలాంటి టైంలో గద్దరన్న నేను చెయ్యి పట్టుకొని తుపాకులు దాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. గద్దరన్న నేను శ్రీరాంపూర్ వచ్చిన తర్వాత నన్ను పాట పాడమన్నారు, పాడాను. ఇంకా పాడమన్నారు, పాడాను. ఇంకా పాడమంటే పాడితే మళ్ళా 10 కుట్లు పగిలిపోతే రక్తస్రావమైంది. అలా రక్త తర్పణ చేయటం వల్లే గద్దరన్న తోటాలు దిగాయి. నేలాంటి వాళ్ళు రక్త తర్పణ చేయబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు ఏదో ఇది ఊరికే వచ్చింది కాదు. మా రక్తం, మా కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖము, మా జీవితాలను పనంగా పెట్టి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం. మేము కోరుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు, మా త్యాగాలను గుర్తించలేదు, మా సాహిత్యాన్ని గుర్తించలేదు, మా పోరాటాన్ని గుర్తించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఒక పాలమూరు బిడ్డ వచ్చి ఇవాళ అధికారంలోకి మా త్యాగాలను, మా కన్నీళ్లను, మా కష్టాలను, మా దుఃఖాలని తెలంగాణకు స్ఫూర్తి ఇలాంటి మహానుభావులన్నీ మమ్మల్ని ఒక పోరాట యోధులుగా గుర్తించినందుకు ఈ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే ఒక ఉద్యమకారునిగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా అసలు
ఒక స్వాతంత్ర సమరయోధుడు అంటారే, స్వాతంత్ర సమరం అట్లా తెలంగాణ సాధించిన ఒక తెలంగాణ కళాకారునిగా. సాధకుల్లో తెలంగాణ ఉద్యమకారుడిగా మమ్మల్ని గుర్తించడం ఏదైతుందో, ఒక కవిగా కళాకారుడిగా నా జీవితం ధన్యమైపోయింది. చాలిగా గుర్తింపు ఖచ్చితంగా అవసరం కళాకారుడికి. అంత గొప్ప గుర్తింపు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఉమ్. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడంటే ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖము అనుభవించాడు. అలాంటి దుఃఖభరితమైన జీవితం నుంచి వచ్చాడు కాబట్టి మాలాంటి వాళ్ళను కూడా లెక్క వేసుకొని ఒక 9 మందిని ప్రకటించాడు. అంటే ఒక కళాకారుని బాధ ఆయన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం హోరాహోరి పోరాటం నడుస్తున్నప్పుడు అందశ్రీ తెలంగాణ మీద అనేక పాటలు రాసాం. వానమో ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరు కాసిందిరా, ఒరిసేను కడుపుకే తిండి గింజలు లేక ఒలవలాక ఏడుస్తూ ఉన్నది, పత్తి సేనుకు ఒంటి మీద బట్ట లేక సిగ్గుతో తలదించుకున్నది, మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నది, ఇంకేమి. అలాంటి పాటలు. కళ్ళల్లో గోదారి పారుతున్నా, మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్లో దాహాలు తీరవాయే, మా గుడిసెల్లో దీపాలు వెరగవాయే, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, బతికి చెడ్డా బాధ నాకున్నది, రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశున్నది. ఎంత అద్భుతమైన జానపద జాబిల్లి పూసిందిరా, పల్లె పల్లెనిస్తా ఒల్లిడిసి ఆడిందిరా, తెలుగమ్మ నుదుటికి సింధూర మద్దిన తెలంగాణ కవుల జాడేదిరా. అలాంటి అద్భుతమైన పాటలు రాసిన మమ్మల్ని కేసీఆర్ 10 సంవత్సరాల గవర్నమెంట్లో గుర్తించలేకపోయింది. కారణం, మేమందరం విప్లవోద్యమంలో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అని బండి యాదగిరి పాడాడు. ఊరు మనదిరా, వాడ మనదిరా, ఈ పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, దొరా ఏందిరో వాని జులుమేందిరో అని పాడాడు గూడాంజయ్య కదా. గద్దరన్న దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలేస్తారా అని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. జయరాజ్ ఇలాంటి దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడాడు కాబట్టి మేము తెలంగాణ ఉద్యమంలో ఇన్ని త్యాగాలు చేసినప్పటికీ కూడా ఈ దొర మమ్మల్ని గుర్తించలేకపోయాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి చాలా సంతోషంగా, ఉద్యమకారుడిగా గుర్తించడం ఏదైతుందో నా జీవితంలో సార్థకత అయిందని చెప్తున్నాను కదా. అదే ఒక కళాకారుడిగా మీకు ఒక సార్థకత వచ్చేసింది. అంటే మీరు ఇన్ని పాటలు రాసిండ్రు, అంటే ప్రతి దాని మీద, రాయి మీద, అంటే రాళ్ళు కానీ ప్రకృతి మొత్తం దాని మీద పాటలు రాసిన, చెట్టు చేమ అన్నిటి మీద. మరి అదే మానవ సంబంధాల విషయానికి వస్తే ఒక స్నేహం మీద కూడా మీరు పాట అద్భుతంగా ఒక్క పాట అండి అమ్మ మీద. అసలు విప్లవోద్యమంలో పాడే పాటలకు ఒక మెటాలిక్ సిస్టమ్ లాగా ఉండేవి కదా. పదండి పోదాం, పదండి దోసుకు, పదండి పోదాం, అట్లుండేది. విప్లవోద్యమానికి కూడా నేను ఒక సెంటిమెంట్, మాతృత్వం అద్దాను. మాతృత్వం అద్దారు, స్నేహం అద్దారు. ఒక మనిషి అమ్మనను కన్నందుకు వందనాలు, అమ్మనను సాధినందుకు వందనాలు, అమ్మనను కన్నందుకు వందనాలు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై, బోయవాడి వలను తెంచి ఎగిరిపోయిన పావురాలై, స్నేహమేరా. ఎన్ని పాటలు ప్రేమ మీద. ప్రేమ నువ్వు నేను అల్లుకున్న బంధం, ప్రేమ నీకై నాకై కట్టుకున్న భవనం, ప్రేమ ఇద్దరం ఒకటై ఎంచుకున్న మార్గం, ప్రేమ హద్దులు దాటక ఎంచుకున్న మార్గం, ప్రేమ. అలా ఎన్ని పాటలు. మా పెళ్లి చేసుకునేటప్పుడు చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పొన్నమి విరియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, గువ్వల వలె మనమొకటై రివ్వున ఎగరాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పొన్నమి విరియాలి. ఇలాంటి అసలు
ప్రేమేంటి, అమ్మేంటి, నానేంటి, మనసా నేను నిప్పుతోటి కడుగనా, మనసా మనసా కన్నీళ్లతో నేను మార్చనా, మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతి, మనసా చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిసే పాడు గుణము ఎందుకో. అసలు సమాజాన్ని ఒక కల్టివేట్ చేశాం. అట్లా అనేకమైన పాటలతోటి జీవితం నడిచింది. ప్రకృతి కవి, గాయకులు, ఉద్యమకారులు, మనకి కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ జయరాజ్ గారు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నారు. మీరు కూడా ఆయనతో మాట్లాడాలి, ఇలాంటి అద్భుతమైన పాటలు వినాలి అనుకుంటే మనకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఆయనతో మాట్లాడొచ్చు. అద్భుతమైన పాటలు కూడా మీరు అడగొచ్చు, ఆయన మనకు పాడి వినిపిస్తారు, మీతో మాట్లాడతారు. అంటే ఇప్పుడు మీరు ప్రతి అదే ఏది అడిగినా అసలు నాకు పాట రూపంలో వచ్చేస్తుంది మిమ్మల్ని. అంటే ఏమంటే మీ ఉద్యమం, ఈ ప్రజా ఉద్యమంలో మీ ఉద్యమ విశేషాలు ఇవి ఎట్లా ఉన్నాయన్న? అంటే ఒకనాడు నేను విప్లవోద్యమాన్ని చూశాను, కార్మికోద్యమంలో చూశాను, అక్షరోద్యమంలో చూశాను. సామాజికంగా వెనుకబడిన వర్గాలలో బాబాసాహెబ్ అంబేద్కర్, జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్. ఇలాంటి అంబేద్కర్ నాలోకి వచ్చిన తర్వాత నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతుకమన్నాడు. కానీ నేను 20 సంవత్సరాలు ఏ రోజు బతుకుతున్నానంటే అంబేద్కర్ స్ఫూర్తి. అది ఆయన నన్ను ఆయన మీద చాలా పాటలు రాశాను నేను. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా, బడుగులకు నీ అడుగులు భాగ్యమయా భాస్కరా, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా, మనిషిని మనిషిగా చూడని మనుషులల్లో భాస్కరా, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కరా, జయ హో జయ. ఆయన బౌద్ధం తీసుకున్నాడు, నేను బౌద్ధం తీసుకున్నాను. బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. అలా నా జీవితాన్ని నడుపుతూ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇన్ని విధానాలు, ఇంత తాత్వికుల చరిత్రనంతా నేను రాసుకుంటూ వచ్చానే. నాకు అంటూ ఒక చరిత్ర ఉండాలి కదా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రాశాడు, ఓ ప్రభువా ఒక అసమానతలు లేని సమాజాన్ని ఇవ్వు అని చెప్పాడు. ఆయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అలాగే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి పరుల కోసం పాటుపడని మనిషి బతుకు ఎందుకురా అని ఒక అద్భుతమైన గీతాన్ని ఆయన రాశాడు. అలా నేను ఇక జీవితం దగ్గర పడుతుందనే దానితోటి శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితము ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు, గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూని ఘనవ్వులు, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయ్, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయ్, కొండ కోనలు వాగు వంకలు జంట గొవ్వలు జుంటు తేనెలు, రామచిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు, తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, గాయపడకుండా హృదయం
గేయమవుతుందా కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా అలకు భయపడితే నావా దరికి చేరేనా ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. ఒక అద్భుతమైన గీతం. ఇంత అద్భుతమైన పాట వచ్చిన తర్వాత మనకి కాల్ రాకుండా ఉంటుందా అండి? కాల్ వచ్చేసింది మీతో మాట్లాడడానికి, మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు దేవరామకృష్ణ అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? దూలికట్ట, పెద్దపల్లి జిల్లా అండి. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ జయరాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. చెప్పండి అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. వానమ్మ 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 అన్న అన్న. అబ్బా ఎంత మంచిగా అన్న పాటలు మనవి. అన్న అన్న అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్న. సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు మాట్లాడదాం, నేను అప్పటి నుంచి కాల్ చేస్తున్నాను, కలవట్లేదు అన్న. అయ్యో థ్యాంక్ యూ అన్న. కొత్తగానే కట్ అవుతుంది అన్న. అన్న నాకు అన్న మంచి పాట పాడండి ఒకటి, ప్రకృతికి సంబంధించిన పాట. ఆ ప్రకృతియా? రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, రూపమన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది, ఏడు కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది, రామపాదము నెదల మలిసిన రమ్యమైన చరిత నాది, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా అన్నా. అసలు అద్భుతంగా ఉంది. రాయి రప్ప దేని మీద అడిగినా మిమ్మల్ని అసలు సంకోచించాల్సిన అవసరమే లేదు. మీరు మన ఇట్లా అడిగితే ఇట్లా పాట వచ్చేటట్టుంది మాకు. అంటే ఇప్పుడు అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా, ప్రస్తుతం ప్రకృతి కవిగా మారిన మీ ప్రస్థానం ఎట్లా ఉంది? అంటే మారటమేమి కాదు, నా హృదయం, నా సిరలు మార్క్సిజం, నా దమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. ఈ ప్రకృతిని కాపాడటం కోసమే నేను ప్రకృతి వైపు అడుగులేశాను. నేను అవని అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఆ పుస్తకంలో 122 స్టోరీస్ రాశారు. అసలు ఆ పుస్తకం ప్రకృతి మీదనే. అది హిందీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, కన్నడ వచ్చింది, అన్ని భాషల్లోకి వచ్చింది. ప్రకృతి నాతోటి మాట్లాడుతూ ఉంటుంది. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదివ్యమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పనిచేయకున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. ఇలాంటి టైంలో నా గురించి ఈ ప్రపంచాన్ని, నన్ను కాపాడటానికి ఈ ప్రపంచానికి ఒక కవి కావాలి, ఒక జయరాజు కావాలని నన్ను అలుముకోవటం వల్ల నేను అద్భుతమైన పుస్తకాలను తీసుకొచ్చాను. ఇప్పుడు మనల్ని ఒక కాల్ పలకరిస్తుంది మరొక పాట కోసం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనకి జయరాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. మీ అభిమానం సార్. నేను థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నేను మీ పాటలు, మీ జాగ్రత్తలు నాకు ఆనందం. పొద్దున టీవీ చూస్తున్నా, నేను టిఫిన్ చెప్పడం టీవీ చూస్తున్నా. థ్యాంక్ యూ అండి. మీ పాట చూస్తే నాకు టిఫిన్ కూడా చెప్పుతుంది కానీ. థ్యాంక్ యూ అండి. వాళ్ళమ్మ పాట పాడండి సార్. చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ.
అసలు ఆ పాటకి అభిమానులు లేకుండా ఉండరేమో. పాట వింటుంటే అంటే భయంకరమైన కరువు రోజుల్లో రాసింది అమ్మ. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఆ పాట వింటే. నిజంగా అట్లాగే ఉంటది. నమ్ముకున్న రైతు కళ్ళల్లో నీళ్ళు లేవంటే మనకు ఆ పాట వింటే అట్లా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అమ్మా ఇప్పుడు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఎల్లస్వామి అండి. మాది అమరాబాద్ మండల్, అమరాబాద్ నల్లమల, నాగర్ కర్నూలు డిస్టిక్. నల్లబడి అడవి నుంచి. ఇప్పుడు మనకి ప్రకృతి కవి గాయకులు ఉన్నారు. జయరాజ్ గారు మాట్లాడండి. జై భీమ్, జై భీమ్ అన్న. అన్న ఎల్లస్వామి అన్న. ఓ ఎల్లస్వామి, బాగున్నావా అన్న? బాగున్నా. చెప్పు తమ్మి అన్న. ఏం పాట పాడాలి అన్న? ప్రకృతి వర్ణించి అంటే అన్న, అంటే అమరులది ఒకసారి ఎవరో ఈ బిడ్డలు అనే పాట. అద్భుతమైన పాట. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రని జెండలు, ఎవరో ఈ బిడ్డలు. అలా నింగిలో నెల వంకలు. అద్భుతమైన పాట అడిగిండ్రండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఏ పాట పాడినా నాకు ఇంకా కొంచెంసేపు పాడితే బాగుండు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అంటే నేను ఒక లైన్ అంటే మేము అప్పట్లో అంటే మీ గురించి ఒక లైన్ రాసిండ్రు, అంటే ఒక పాట రాసిండ్రు. ఆ పాట నేను నా దగ్గరకు వచ్చింది. ఇట్లా జయరాజ్ అన్న గురించి ఒక పాట రాస్తున్నాం, పాట పాడాలని. నాకు ఒక 2 లైన్లు మీరు ఇంటర్వ్యూ అనగానే నాకు గుర్తొచ్చింది అన్నట్టు ఆ లైన్. పాడండి. అమావాస్య రేయి నడి జాము నెలరాజు నీ పాటలు, అమ్మ పాటలో అమృతాలు జయరాజు నీ పాటలు, అడవిలో పూసిన కలమా ఎర్రని మోదుగు వనమా. ఆ పాట నేను ట్రాక్ పాడడం జరిగింది. ఎవరు పాడినరో తెలియదు. సురేంద్ర మీకోసం రాసిండ్రు ఆ పాట. అంటే అప్పుడు నేను ఇక వెళ్ళిపోతాను అనుకున్నారు చాలా మంది, అని చాలా మంది పాటలు రాయటం మొదలు పెట్టారు. అందులో ఈ పాట ఒకటి చాలా బాగుంటది. ఈ పాట అంటే మీ గురించే ఉంటది, మొత్తం పాట అంతా మీ గురించే. సాయి చంద్ అనే తమ్ముడు కూడా ఒక మంచి పాట రాశాడు. జయరాజన్నంటే జయరాజన్నంటే మన్ను, జయరాజన్నంటే మిన్ను, జయరాజన్నంటే బౌద్ధం, జయరాజన్నంటే యుద్ధం, జయరాజన్నంటే వర్షం, జయరాజన్నంటే. అలా ఎన్ని పాటలు. అసలు మీ మీద చాలా మంది చాలా పాటలు రాసిండ్రు. అంటే మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని రాసిండ్రు. అవును, వాళ్ళ పిల్లలందరినీ అన్న మా తర్వాత తరం. అదే అంటే మేము వాళ్ళని చూసి అంటే మేము వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాము, కానీ మాకు వాళ్ళ ద్వారా మీ గొప్పతనం ఇంకెక్కువ తెలిసింది. అంటే మాకు జయరాజ్ అన్న అంటే ఒక పాటల ప్రపంచం అని తెలుసు, కానీ ఇంకా ఆ పాటలు విన్న తర్వాత మీ గురించి మొత్తం తెలిసింది. అంటే మీకు ఇప్పుడు మనకి ఏమంటారు, ఒక కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత అంటే దీనికి సంబంధించి అది ఎట్లా వచ్చింది, అంటే అది తీసుకున్న తర్వాత మీ ఎట్లా ఉంది? అంటే కాళోజీ తోటి నేను తిరిగాను, కాళోజీ తోటి నేను పౌర హక్కుల ఉద్యమంలో పనిచేశాను. ఆ రోజు ఎన్కౌంటర్లు ఇట్లాంటివి జరుగుతుంటే కాళోజీ ప్రశ్నించేవాడు, నేను కూడా ప్రశ్నించేవాడిని. కాబట్టి కాళోజీ అవార్డు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నేను తీసుకోవాలన్నా వద్దా అని ఆలోచించాను. చాలామంది నా మిత్రులందరూ అది ప్రభుత్వం ఏదైతే నీకేంటి కదా, అది ఇచ్చేది కాళోజీ అవార్డు, ఓ పోరాట యోధుడి అవార్డు, కాబట్టి నువ్వు ఆయన వారసుడి, నువ్వు తీసుకోవాలని చెప్పారు. అప్పుడు నేను తీసుకున్నాను. ఆ పురస్కారం అట్లా వచ్చింది. అంటే ఇప్పుడు మనకు వస్తున్న కళాకారులకి అంటే మీ నుంచి చాలా స్ఫూర్తి పొందిన అంటే రచయితలు ఉన్నారు, గాయకులు ఉన్నారు, కవులు ఉన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ రావాలనుకుంటున్న వాళ్ళు, కవిగా రాస్తున్న వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఈరోజు ప్రకృతి విధ్వంసం అవుతుంది. ఒక రసాయనిక ఎరువులు వేయటం వల్ల భూమి చచ్చిపోయింది, పంట దిగుబడి సరిగా లేక రైతు చచ్చిపోతున్నాడు. అలాంటి కలుషితమైన రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చిన పంటని తినటం వల్ల ఈరోజు చిన్న వైరస్ వచ్చినా మనం చచ్చిపోతున్నాం. కాబట్టి ప్రకృతిని కాపాడే కవిత్వం కానీ సాహిత్యం కానీ నా వెనక ఉన్న కవులందరూ చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత ప్రేమ ఎందుకు మీకు ప్రకృతి అంటే? అంత ప్రేమ ఎట్లా వచ్చింది? కాదమ్మా, ఇక్కడ ప్రకృతి అంటే ఇక్కడ కళ్ళు ఉన్నాయి, అక్కడ అందమైన పూల తోట ఇచ్చింది నేచరే కదా. ఇక్కడ చెవులు ఇచ్చింది, అక్కడ సప్తస్వరాలు ఇచ్చింది. ఇక్కడ ముక్కు ఇచ్చింది, అక్కడ సువాసన ఇచ్చింది. ఇక్కడ ఆకలి ఇచ్చింది, అక్కడ పండ్లు ఇచ్చింది. అసలు మనం ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళం ప్రకృతి గురించి ఆలోచించకుండా ఇంకెవరి గురించి ఆలోచించాలి?
అలా ప్రకృతి విధ్వంసం అవుతుంటే నాలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకుంటామా? ఉండలేము కదా. అందుకోసం అంటే మనం ప్రకృతిని నాశనం చేస్తే అది మనని ఖచ్చితంగా నాశనం చేస్తుంది. ఖచ్చితంగా కక్ష కట్టినట్టే. అందుకనే ఈ రోజు ప్రకృతి విధ్వంసం అవుతుంది, మనుషులు కూడా అందుకే అన్ని రోగాలు మనకి వెంటాడుతున్నాయి, కొత్త రోగాలు. అవును. ఇప్పుడు మనం అంటే ఈ ప్రోగ్రామ్ని ఇట్లా ఊరికే ముగించడం ఇష్టం లేదు. ఖచ్చితంగా మీ మంచి అద్భుతమైన ఒక 2-3 పాటలతో మన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇప్పటివరకు అంటే మనం మాట్లాడుకున్నాం కదా జయరాజ్ గారు, మీ పాటల గురించి కానీ మీ మాటలు అన్నీ మాట్లాడుకున్నాం, మీ ప్రస్థానం ఎట్లా అయింది ఏందని. ఇప్పుడు మనకు చివరగా ఒక మంచి ప్రకృతి పాట, ఒక మంచి సినిమా పాటతో. ఏ పాట అయినా నాకు బాగా ఇష్టమే. ఓ పారే కిన్నెరసాని పరువాల అమ్మన్నెప్పురానే, ఓ నడిసే నీలవేనే నాగమల్లి కిన్నెరసాని, వాన జల్లువా నువ్వు వరద గూడువా, నల్ల మబ్బువా నువ్వు మంచు ముద్దవా, తలుకుమాని మెరిసినట్టి మెరుపు తీగవా, 7 రంగులన్నీ పులుముకున్న ఇంద్రధనస్సువా, పారే కిన్నెరసాని పరువాల అమ్మన్నెప్పురానే, ఓ నడిసే నీలవేని నాగమల్లి కిన్నెరసాని. అలాగే గోదావరి సీతారాముల అడుగుల సవరిది, గోదావరి సిరులై కురిసిన వన్నెల సంద్రమిది, గోదావరి రామదాసు అలరించిన గీతమిది, గోదావరి అడవి బిడ్డల జీవన నాదమిది, గోదావరి ఎగిరే పక్షికి జీవం పోసి గిరిజన కూనల దాహత తీర్చి, చాప పిల్లలై వలలో చిక్కి జాలరి గుండెలో దీపం పెట్టి, పొలముల ముత్తైదువలుగా చేసి ప్రజలకు పట్టెడు అన్నం పెట్టిన సీతారాముల అడుగుల సవ్వడిది గోదావరి. అలా ఎన్ని పాటలు సినిమాకు వచ్చేవరకే వందనాలమ్మ. అందులో ఒక చరణం నాకు బాగా ఇష్టం. వెళ్ళిపోయావా వెళ్ళిపోయావా అమ్మా చెల్లిపోయావా, కనుపాపలా నన్ను కాపాడుకున్నావు, నీ చనుబాల రుణమెట్లా తీర్చుకోనోయమ్మ, వెళ్ళిపోయావా అమ్మా చెల్లిపోయావా, వెళ్ళిపోయావా నన్ను విడిచిపోయావా. అలా హృదయ విదారకమైన అమ్మ సెంటిమెంట్స్ సాంగ్స్ చాలా రాశారు నా జీవితం. హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అండి మీతో మాట్లాడడం. కానీ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, ఇలా మా ముందు మాట్లాడి పాటలు పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా తరఫున టీసాట్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.